Namaste. Welcome to Right Angle. China produces evil as a bee produces honey అని వెస్ట్లో ఓ వ్యాఖ్య తరచూ వినపడుతుంది. తేనెటీగ తేనెను సృజించినట్లే చైనా ద్వేషాన్ని విసర్జిస్తుందని అర్థం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి గతేడాదికి శతాబ్దం గడిచింది. రెండో ప్రపంచ యుద్ధం వయసు అర్ధ శతాబ్దం. 1.5 కోటి మంది రక్తం పారిన యుద్ధం అది. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాకిలి ముందు నిలిచింది. భారత్ చైనా సరిహద్దు వివాదం క్రమంగా యుద్ధం వైపు దారితీస్తోంది. ఆసియా ఖండంలోని రెండు అగ్రదేశాల యుద్ధం కేవలం రెండు దేశాల యుద్ధంగా మాత్రమే మిగలదంటారు అంతర్జాతీయ దౌత్య నిపుణులు. 5 దశాబ్దాల తర్వాత చైనా సరిహద్దు ఆక్రమణకు ఉవ్విళ్లూరుతోంది. 2014లో చూషుల్, 2017లో డోక్లాం, తాజాగా గాల్వాన్ దురాక్రమణలో 20 మంది భారత సైనికుల ప్రాణాలు బలి తీసుకున్న చైనా మరో యుద్ధానికి ఎత్తుగడలు రచిస్తోంది. భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీస్తే ఏమవుతుంది? ఏ దేశాలు బాసటగా నిలబడతాయి? రష్యా, జపాన్, ఇరాన్లు భారత్కు అండగా నిలుస్తాయా? భారత్ చైనాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుందా? యుద్ధ ఉద్రిక్తతల మధ్య రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటన ఆంతర్యమేంటి? ప్రపంచ దేశాల్లోని అశాంతి ఏ ఉద్రిక్త తీరాలకు చేరుస్తుంది? ప్రపంచంలోని 14 దేశాలతో చైనాకున్న వివాదం భారత్కు అనుకూలిస్తుందా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా రాజధాని మాస్కోలో 3 రోజుల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. భారత్ రష్యాల మధ్య రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరపనున్న రాజ్నాథ్ సింగ్ రెండో ప్రపంచ యుద్ధం 75వ విజయోత్సవ దినోత్సవం పెరేడ్లో పాల్గొంటారు. అయితే అక్కడే చైనా మంత్రులతో కూడా సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి భారత్ చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఎటువంటి చర్చలు జరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి సూచికగా మాస్కోలో ప్రతి సంవత్సరం రష్యా విక్టరీ పరేడ్ను నిర్వహిస్తుంది. ఇది మే 9నే జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా జూన్ 23కు వాయిదా పడింది. జూన్ 23న రష్యా, ఇండియా, చైనా త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆతిథ్యమిస్తున్నారు. ఇలాంటి సమయంలో రష్యా వేదికగా చైనా, భారతదేశ రక్షణ మంత్రులు ఇద్దరూ ఒకే వేదిక మీదికి రానుండడం ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ఇక రష్యా అధ్యక్ష ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ సరిహద్దు వివాదంపై స్పందించారు. చైనా, భారత్ మధ్య సరిహద్దులో మిలిటరీ ఘర్షణలపై ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోందని, ఈ వివాదాన్ని ఇరు దేశాలు స్వయంగా పరిష్కరించుకుంటాయని పేర్కొన్నారు. రష్యా పర్యటన నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ముందు భారత వాయుసేన ఒక ప్రతిపాదనను ఉంచింది. రష్యా నుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఐఏఎఫ్ ప్రయత్నిస్తోంది. వీటిలో 12 సుఖోయ్, 30 ఎంకేఐ, 21 MiG-19 ఫైటర్ జెట్లు ఉంటాయి. ఈ ఒప్పందం 6,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ పరిస్థితులు గుణాత్మకంగానే మారిపోయాయి. గడిచిన 75 ఏళ్లలో అగ్రరాజ్యాల రూపురేఖలు, వాటి మధ్య సంబంధాల్లో ఊహించని మార్పులొచ్చాయి. వైరుధ్యాల తీరుతెన్నులు కూడా మారిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, సోవియట్ రష్యా, పోలాండ్ వంటి 23 దేశాలు మిత్రరాజ్యాల పేరుతో ఒక శిబిరంగా ఏర్పడ్డాయి. అక్షరాజ్యాల కూటమిలో జర్మనీ, ఇటలీ, జపాన్, బల్గేరియా, రుమేనియా వంటి 27 దేశాలు చేరాయి. దేశాల ప్రయోజనాలు మారినప్పుడు విదేశాంగ విధానాల్లో మార్పు రావడం సహజం. రెండో ప్రపంచ యుద్ధంలో కూటములుగా ఉన్న దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే వాటి మైత్రిని కొనసాగిస్తూ వచ్చాయి. మిగతా దేశాల మైత్రి బంధాల్లో పెను మార్పులు సంభవించాయి. రష్యా, అమెరికాల మధ్య 50వ దశకంలో ఉన్న శత్రుత్వం ఇప్పుడు లేదు. చైనా, రష్యాల మధ్య నాడు ఉన్న అన్యోన్య బంధం ఇప్పుడు లేదు. భారత్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాల్లో కూడా మార్పు వచ్చింది. వైరుధ్యం కాస్త ద్వైపాక్షిక బంధంగా మారిపోయింది. అమెరికా, భారత్ల మధ్య బంధం వికసించినా రష్యాతో స్నేహానికి అది అడ్డు కాలేదు. చైనాతో వ్యూహాత్మక మైత్రికి భారత్ చేసిన ప్రయత్నం డ్రాగన్ కుయుక్తుల కారణంగా కొనసాగలేదు. ఇరాన్, జపాన్ లాంటి దేశాలతో మోదీ హయాంలో సంబంధాలు మరింత బలపడ్డాయి. చైనా, భారత్ల మధ్య యుద్ధమే వస్తే అమెరికా ఏకపక్షంగా భారత్ వైపు నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు బహిరంగ ప్రకటనలే చేస్తోంది. 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ మన దేశంతో ఎలాంటి ద్వైపాక్షిక సంబంధాలు లేకపోయినా సహకారాన్ని అందించింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా మొస్సాద్ పూర్తి సహకారాన్ని అందించింది.
దక్షిణ చైనా సముద్ర వాణిజ్య విషయంలో జపాన్ చైనాల మధ్య నిరంతరం వివాదం కొనసాగుతోంది. తూర్పు చైనా సముద్రంలో జపాన్ అధీనంలో ఉన్న కొన్ని ఐలాండ్స్ సమూహాన్ని కైవసం చేసుకోవాలని 1970 నుంచి చైనా ప్రయత్నిస్తోంది. జపాన్, చైనా, తైవాన్ మధ్యలో ఈ ఐలాండ్స్ ఉన్నాయి. వీటిని సెంకకు ఐలాండ్స్ అని జపాన్, డివోయు ఐలాండ్స్ అని చైనా, తియాయు టై అని తైవాన్ పిలుస్తున్నాయి. 1945 నుంచి 1972 వరకు అమెరికా పాలనలో ఉన్న ఈ ఐలాండ్స్ ప్రస్తుతం జపాన్ అధీనంలో ఉన్నాయి. అయితే 1970లో ఈ ఐలాండ్స్లో చమురు నిల్వలు, మత్స్య సంపద ఉన్నట్లు గుర్తించారు. సముద్ర మార్గ రవాణాకు మంచి సౌలభ్యం ఉండడంతో చైనా కన్ను ఆ ఐలాండ్స్పై పడింది. జపాన్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ వాటిని ఆక్రమించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఆ ఐలాండ్స్ తమవేనని చైనా వాదిస్తోంది. వియత్నాంపై కూడా చైనా దురాక్రమణకు పాల్పడింది. ఆ దేశంలో దాదాపు 50 ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. స్పాట్లీ ఐలాండ్స్ను ఆక్రమిస్తోంది. ఈ క్రమంలో చైనా, వియత్నాం మధ్య 1979 నుంచి 1991 వరకు యుద్ధాలు కూడా జరిగాయి. ఇక దక్షిణ చైనా సముద్రంలో చైనా, ఫిలిప్పీన్స్ మధ్య ఉన్న స్కార్బెరా మట్టి దిబ్బ విషయంలో ఇరు దేశాలు గొడవలు పడుతున్నాయి. 2012లో ఈ చిన్న మట్టి దిబ్బ వద్దకు చైనా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఫిలిప్పీన్స్ నేవీ వారిని అరెస్ట్ చేయబోతే చైనాకు చెందిన నేవీ వారిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి స్కార్బెరా చైనా నియంత్రణలో ఉంటోంది. స్పాట్లీ ఐలాండ్స్ విషయంలో ఇరు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. దక్షిణ కొరియాలో ఎల్లో సముద్రంలో సొకొట్రా అనే కొండ ఉంది. సముద్ర మట్టానికి 15 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండ అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికి చెందదు. కానీ దీన్ని దక్కించుకోవాలని దక్షిణ కొరియా, చైనా ప్రయత్నిస్తున్నాయి. ఈ కొండ తమ ఎకనామిక్ జోన్లో ఉందంటే తమ ఎకనామిక్ జోన్లో ఉంది అంటూ ఇరు దేశాలు వాదిస్తున్నాయి. 2011లో జరిగిన ఒప్పందం ప్రకారం తజకిస్తాన్ పామిర్ పర్వతాల్లోని 1158 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. చైనా తజకిస్తాన్లోని 73,000 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంపై తమ అధికారాలను వదిలేసింది. అయితే కొన్నిసార్లు పామిర్ పర్వత ప్రాంతంలో చైనా, తజకిస్తాన్ సరిహద్దు విషయంలో తజకిస్తాన్ ధోరణి ఒక్కోసారి ఒక్కోలా ఉండడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న మలేషియాకు చెందిన జేమ్స్ షాల్ అనే మట్టి దిబ్బను కైవసం చేసుకోవడం కోసం చైనా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతం తమ పరిధిలోనే ఉందని మలేషియా చెబుతోంది. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని తమ పాలనలోనే ఉంచుకున్న మలేషియా చమురు నిల్వలు ఉన్నాయేమోనని పరిశోధిస్తోంది. అయితే చైనా కూడా జేమ్స్ మట్టి దిబ్బ తమదేనని వాదిస్తోంది. 1981 నుంచి చైనా నేవీ అనేక సార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించిందని, చైనా మెరైన్ సర్వీలియన్స్ బృందం కూడా వెళ్లి సార్వభౌమాధికారం తమదేనని తెలిపే శిలాఫలకం కూడా ఏర్పాటు చేసిందని చైనా అంటోంది. ఇక మరోవైపు అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య చిరకాలంగా అమలవుతున్న విధానాల్ని ట్రంప్ హఠాత్తుగా ఉల్లంఘించారు. తర్వాత నష్ట నివారణ చర్యలు ప్రారంభించి తాము ఏక చైనా విధానానికే కట్టుబడి ఉంటామని చెప్పుకున్నా చైనా వెనక్కి తగ్గలేదు. నిజానికి తైవాన్ జలసంధి మీద ఆధిపత్యం ఉంటే తప్ప తన మిత్ర దేశాలు దక్షిణ కొరియా, జపాన్లను అమెరికా నిలబెట్టుకోలేదు. ట్రంప్ అత్యుత్సాహం సంగతి ఎలా ఉన్నా తైవాన్ జలసంధి మీద సుదూరంలో ఉన్న అమెరికా ఆధిపత్యం సాధ్యం కాదు. కానీ చైనాతో మాత్రం బంధం తెగి ఒక బలమైన కొత్త శత్రువును తయారు చేసి పెట్టింది. ఏక చైనా విధానం పట్ల చైనాకు చాలా పట్టింపు ఉంది. తైవాన్ తన ఆధిపత్యం కిందే ఉండాలని చైనా ఎప్పటినుంచో శాసిస్తూ వస్తోంది. అందుకు తైవాన్ అంగీకరించడం లేదు. ఈ స్థితిలో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ వంటి 8 దేశాలు తైవాన్ తరపున జపాన్లో శాంతి చర్చలు ఏర్పాటు చేశాయి. ఈ చర్చలు జరుగుతున్న సమయంలో మిత్రపక్షాల నౌకల మీద జూన్ 2, 2015న చైనా మెరుపు దాడి చేసింది. అసలు 3వ ప్రపంచ యుద్ధానికి ఇదే నాంది వాచకమని నిర్ధారణకు వచ్చిన వారు కూడా లేకపోలేదు. చైనా కూడా తన బలగంలోని ఏకైక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను తైవాన్ జలసంధిలోని వివాదాస్పద ప్రాంతంలోకి జనవరి 12, 2017న ప్రవేశపెట్టింది. తైవాన్ కూడా తన బలగాలను మోహరించింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, కిర్గిస్తాన్, కాంబోడియా, బ్రూనై, లావోస్ దేశాలతో కూడా భూభాగం విషయంలో చైనాకు వైరం కొనసాగుతూ వస్తోంది. వర్తమాన ప్రపంచంలో సంఘర్షణలతో సతమతమవుతున్న దేశాల సంఖ్య తక్కువేమీ కాదు. ఒక సర్వే ప్రకారం 67 దేశాలు అంతర్గతంగా అశాంతితో, రక్తపాతంతో విలవిల్లాడిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇరుగు పొరుగు దేశాలతో పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్న దేశాలు, అంతర్యుద్ధాలతో నెత్తురోడుతున్న దేశాలు వేర్పాటువాదుల హింసతో కునారిల్లిపోతున్నాయి.
ఆయా దేశాల్లో అగ్గిరాజేస్తున్న గెరిల్లా సంఘాలు, వేర్పాటువాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు, మతోన్మాద సంస్థలు మొత్తం 761 వరకు ఉంటాయని ఓ అంచనా. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, ఈజిప్ట్, లిబియా, మాలి, మొజాంబిక్, నైజీరియా, సోమాలియా, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, మయన్మార్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, చెచెన్యా, దాగెస్తాన్, ఉక్రెయిన్, ఇరాక్, ఇజ్రాయిల్, సిరియా, యెమెన్, కొలంబియా ఇలా చాలా దేశాలు ఏదో ఒక తరహా యుద్ధంలో తలమునకలైపోయి ఉన్నాయి. మొత్తంగా భూగోళం యుద్ధ వేదికపై ప్రతిష్ఠింపబడి ఉంది. కరోనా ఒకవైపు, రణరంగం మరోవైపు మానవ జాతిని కల్లోలానికి గురి చేస్తున్న వేళ ఆసియాలో యుద్ధం కోసం చైనా ఇప్పుడు రంకెలు వేస్తోంది. నిజంగా యుద్ధమే జరిగితే చైనాకు వ్యతిరేకంగా 25 దేశాల కూటమి ఏర్పడే అవకాశాలున్నాయి. అదే చైనాకు మద్దతుగా 6 డజను దేశాలు కూడా దన్నుగా నిలబడవని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.